నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమందు నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. బా, ఈ లైన్ సూపర్ వచ్చింది సార్. యాక్సెప్ట్ కృపారావు గారు రచయిత. చాలా మంచి మంచి లైన్లు ఉన్నాయి దీంట్లో. అసలు దేవుడు అసలు ఈ పాట అతనితో రాయించాడు. మంచి వరం పొందాడు సార్ కృపారావు, మంచి వరం పొందాడు. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. ఎవరు? మరణ పాత్రుడనయ్యున్న నాకై, నా కొరకు సిలువలో మరణించితివి. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గమున నడిపించుము యేసయ్యా. వాహ్! కరుణ చూపి నీ జీవ మార్గమున నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. కరెక్టే, మనమేం చెల్లిస్తాం? అల్ప విశ్వాసం. అందుకే ఈ పాట రాశాడేమో. దేవుడు తన మీద ఆత్మ కుమ్మరించి కృపారావు గారితో అద్భుతమైన పాట రాయించాడు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగమునను నా హృదయమర్పించును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను.
ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును? కపట నటనల లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా? వాహ్! కపట నటనలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా? వేడాది తూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? లాస్ట్ లైన్. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును? కపట నటనల లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా? కపట నటనల లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా? వాహ్! ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? రచయిత కృపారావు గారు, మీకు వేలాది వందనాలయ్యా. పరిశుద్ధాత్మ మీ మీద ఉండి ఈ పాటను రాయించడం అంటే మామూలు విషయం కాదు. మంచి వరాన్ని పొందుకున్నారు మీరు. నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత మంచి పాటను మాకు ఇచ్చినందుకు చాలా మనస్ఫూర్తిగా పాడుకుంటున్నాం. ఈ పాటను చాలా ఆనందంతో పాడుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి వచనము చాలా అద్భుతంగా మీరు దేవుని బట్టి ఆ యొక్క రాయడం అనేది దేవుని పరిశుద్ధాత్మతోటే మీరు రాశారని మేము నమ్ముచున్నాం. చాలా చాలా థ్యాంక్స్ కృపారావు గారికి. నిండు మా హృదయపూర్వక వందనాలు.